సో పెళ్లి అవ్వడం అన్నది అబద్ధం, పెళ్లి కాలేదు. రాస్తారని చెప్పారు 2014 నుంచి 3 సంవత్సరాలు ఉన్నాము, 15 వరకు ఉన్నాం అని చెప్పేసి అన్నాడు. అది వాస్తవం సార్. వాళ్ళు కలిసిన తర్వాత ఒక 3 years 3.5 years 3 years రిలేషన్ లో ఉన్నారు. రిలేషన్ లో ఉండడం వాస్తవం. ఓకే. అంటే వాళ్ళు రిలేషన్ లో ఉన్న తర్వాత ఒక 1 year తర్వాత మాకు తెలిసింది వీళ్ళు రిలేషన్ లో ఉన్నారు అని. అంటే 14లో నుంచి రిలేషన్ అంటే మీకు 15కి అట్లా తెలిసింది? అలా తెలిసింది, తర్వాత తెలిసింది. అప్పుడు ఒకసారి వెళ్ళాం, వాతావరణం అంతా అర్థమైపోయింది. ఓకే. మేము ఇతనికి ఏం చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు మా కారణంగా వాళ్ళిద్దరి మధ్యన గొడవలు రావడం అది కరెక్ట్ కాదు, మేము చెప్పేవాళ్ళం కాదు. చెప్పడానికి అవకాశం ఉండేది కాదు, అతనితో మాట్లాడే అవకాశం మాకు ఉండేది కాదు. ఫ్రీగా మీ అబ్బాయితో మీరు మాట్లాడుకోలేరు అక్కడికి వెళ్ళి? లేదు, వాడు వచ్చి పొరపాటునే అతను బిజీలో ఉంటాడు. ఒక పక్క ఎప్పుడైనా మేము లేట్ గా పడుకుంటాం. లేట్ సమస్య అంటే మీ కొడుకుతో మీరు మాట్లాడుకుంటే ఈవిడే పక్కన కూర్చుంటే ఏమనేవాళ్ళు? పైన దబదబ శబ్దాలు వచ్చేస్తుండేవి, హడావిడి అయిపోయేది, కోపం కేకలు వచ్చేస్తుంది. దాంతో ఏంటంటే ఇతను పరిగెట్టి అక్కడికి వెళ్ళేవాడు, అంతే. ఇంకా మొత్తం మాట్లాడడం. ఓకే. సో వాడితో ప్రశాంతంగా కూర్చొని 4 ముక్కలు చెప్దాం, లేకపోతే ఏదైనా ఇప్పుడు పెళ్లి గురించి అయినా సరే ఎవరైనా చేసుకుంటే బాగుంటుందేమో చూడు, ఆలోచించు అని చెప్దామన్నా సరే మాకు అవకాశం ఉండేది కాదు అప్పట్లోనే, వాళ్ళ రిలేషన్ లో ఉంటుండగానే ఇదంతా. తర్వాత ఏంటంటే ఒకరోజు నాకు చెప్పాడు, నాన్న తట్టుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది, ప్రాబ్లంగా ఉంది, ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు కదా పోలీసు. సరే, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు చెప్పారు మీ అబ్బాయి మీతో? తట్టుకోలేకపోతున్నాను అంటే చాలా బాధతో చెప్పారు. ఉంటుంది, తిరుగుతుంది, మందు కొడుతుంది, డ్రగ్స్ కూడా ఉన్నాయి, అలవాటు ఉంది. సో నేను భరించలేకపోతున్నాను, ఆ గోల అది ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో షూటింగ్ వచ్చాక పెద్ద పెంట పెట్టేస్తుంది. పెట్టిందంటే టీవీలు పగిలిపోతాయి, సెల్స్ పగిలిపోతాయి. ఎన్ని టీవీలు పగిలేయో లెక్కలేదు, సెల్స్ ఎన్ని పగిలేయో లెక్కలేదు, కాస్ట్లీ సెల్స్ మళ్ళీ. సరే, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ వచ్చి గోల గోల చేసేవాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ రాజస్థానానికి సంబంధం లేదా? ఆ ఫ్రెండ్స్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవిడేమో పరిచయం చేస్తే అలా పరిచయం ఉంటారేమో, కానీ ఇతని ఫ్రెండ్స్ అయితే ఇతని ఫ్రెండ్స్ ఎవరు రావడానికి స్కోప్ లేదు. తన ఫ్రెండ్స్ తనకు సంబంధించిన వాళ్ళు తెచ్చుకుంటే ఒక వీళ్ళది ఎలాగా బ్రేక్ అయిపోయింది, ఆ 3.5 years తో కట్ అయిపోయింది. తర్వాత పని ఆ అమ్మాయి ఏంటంటే మిగతా వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, పరిచయాలు అవన్నీ రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరైనా అమ్మాయికి దగ్గర అవుదామని ప్రయత్నం చేశాడు అనుకోండి, ఓకే, ఆ అమ్మాయికి ఫోన్ చేయడం, గొడవ పెట్టడం, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టడం, ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది. ఓకే. ఇంకెవరితోటైనా మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి, అవి గొడవ పెట్టేస్తాయి. సో ఇతను ఎవరితోటి మాట్లాడకూడదు, ఏ అమ్మాయితోటి మాట్లాడకూడదు, ఇంట్లో అలా ఉండాలి. ఇప్పుడు 2017 వరకు కలిసి ఉన్నారు కదా, 17 తర్వాత ఏం జరిగింది సార్? 17 తర్వాత నుంచి వీళ్ళిద్దరి మధ్యని అక్కడ నుంచి ఏంటంటే ఆ అమ్మాయి రూమ్ లో ఉంటది, వీడో రూమ్ లో ఉంటాడు. ఆ విల్లా మీదే కదా? రాస్తారిందే విల్లా. ఆ విల్లాలోని కింద పోర్షన్ లో రాస్తారని ఉంటాడు, అంతేనా? పై పోర్షన్ లో రాస్తారని ఉంటాడు, కిందని వీళ్ళు ఉంటారు. అంటే విల్లాలో 3 అంతస్తులు. ఓకే. అంటే సెపరేట్ గా కింద పోర్షన్ పై పోర్షన్ కాకుండా విల్లా ట్రిప్లెక్స్ అన్నమాట. ఓకే, అర్థమైందా? అందులో పైన రాస్తారు ఉంటాడు, ఆ పైది ఏంటంటే అతను ఆఫీస్ రూమ్ గా వాడుకునేవాడు. కింద ఈ రచ్చ అంతా కింద జరుగుతుంది. సో లావణ్య ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎంజాయ్ చేయట్లో వంట ఉండేది కాదు, అందరికి హోటల్ నుంచే ఫుడ్స్, హోటల్ నుంచే అన్ని, మొత్తం ఈ ఖర్చు అంతా ఎవరు రాస్తారని భరించేవారు. ఓకే, మొత్తం ఎక్స్పెండిచర్ అంతా రాస్తారు. అంటే 2017 తర్వాత ఒక రకంగా బ్రేకప్ అయిపోయింది. కానీ లావణ్య మనం టీవీ ఇంటర్వ్యూలో ఇప్పుడు మొన్న మార్చి వరకు 2024 మార్చి వరకు కూడా తను డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళి ఇచ్చిన తర్వాత కూడా ఆ నెక్స్ట్ వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కూడా మేము రిలేషన్ లోనే ఉన్నామని చెప్పేసి అంటుంది కదా. బ్రేక్ అయింది, తర్వాత విడిపోదు. నేను ఒకసారి చెప్పాను ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని. నా కెరీర్ దెబ్బతినేస్తుంది. అతనికి ఏంటంటే సినిమా తప్పితే ఇంకోటి చేయలేడు. అతను ప్యాషన్ సినిమా ఏం చేసినా సినిమావే. ఆ సినిమాలో రైటింగ్ అన్నిట్లోనే ఉన్నాడు, ప్రతి దాంట్లోనే, డబ్బింగ్లోని, ఇది ఎడిటింగ్ అన్ని నాలెడ్జ్ ఉంది. ఈ సినిమాకి ఏమైనా కెరీర్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని భయపడేవాడు. తను కూడా అలాగే తేడా వస్తుంది, పెద్ద కాయకలు అరుపులు వేసేది, కొట్టడం, మా సామాన్లు విసిరేస్తుంది మా మీదని.
చిన్న విషయం పట్టుకొని కొన్ని సందర్భాలు అనేవాడు, నువ్వు ఒంటి మీదకి విసిరితే విసిరిక నా మొహం మీద విసరకు, మొహాన్ని తగలొద్దు అని మొహం మీద విసిరి రాస్తాడు. పెంట పెట్టింది మామూలుగా ఉండదు సార్, అది హ్యావక్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, కంట్రోల్ ఉండదు. మీరు రాష్ట్రం చూడటానికి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ ప్రత్యక్షంగా చూసారా? 1-2 సార్లు చూసాం. ఆర్పులు కేకలు భరించలేము. చాలా భయానకమైన సిచ్యువేషన్, బీభత్సం, భయానకం. సో మిమ్మల్ని కూడా తిట్టేదని చెప్పేవాళ్ళు? తిట్టేది సార్, బూతులే తిట్టేది సార్. ఫోన్ చేసి ఫోన్లో కూడా బూతులు తిట్టేది. మేమంటే గౌరవం అనేది ఇంత పిసరు కూడా లేదు. మొన్న లావణ్య మన టీవీ నేనే ఫోన్లో మాట్లాడాను, నాకు చాలా గౌరవం ఉంది మా అత్తగారి మీద, మా అమ్మగారి మీద అని చెప్పి మాట్లాడింది. నేను అట్లా ఏదైనా ఇన్స్టెంట్గా నాకు వచ్చిన పదాలే తప్ప, ఏదైనా కోపంలో మాట్లాడినా సరే, అసభ్య పదజాలం బూతులు ఏమైనా వచ్చినా సరే ఇన్స్టెంట్గా వచ్చినాయి తప్ప నాకు వారి పట్ల గౌరవం లేకపోవటం కాదు, నేను సభాముఖంగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పి నాతో నేను ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పారు. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? 10 సంవత్సరాలు పైగా మా అబ్బాయి ఒక హీరో, ఎస్టాబ్లిష్డ్ హీరో, ఇల్లు కట్టుకున్నాడు, అంతా బాగానే ఉంది. మేము బితుకుమంటూ ఇటు నుంచి ఏ విధంగా సపోర్ట్ అందక ఎక్కడో వైజాగ్లో మూల బతికింది. మా మీదే ఆ గౌరవం ఉంటే మాకు ఆ పరిస్థితి. నా మిస్సెస్కి హెల్త్ బాగా డిస్టర్బ్ అయిపోయింది, బెంగ పడిపోయేది. ఆవిడ షుగర్లో అన్కంట్రోల్డ్ షుగర్, దానివల్ల ఇయర్స్ ఎఫెక్ట్ అయిపోయి డాక్టర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఆవిడ బాధ ఏంటంటే ఇదే 10 సంవత్సరాల పాటు కొడుకుని చూసి ప్రశాంతంగా మాట్లాడుకుని స్పెండ్ చేసుకునే పరిస్థితి కూడా మాకు ఉండేది కాదు. ఇక్కడ పరిస్థితి బాగుంటే మీరు రాష్ట్రంతో పాటే ఉండేవాళ్ళు, అంతే ఉండేవాళ్ళం కదా, అతనితో కొడుకు దగ్గరే ఉండేవాళ్ళం కదా. మాకు ఆ పరిస్థితి ఏంటి? సరే, ఇప్పుడు గౌరవం ఉంది అంటే ఇదే గౌరవం, ఇది కాదు కదా. ఇప్పుడు సారీ చెప్తే ఈ 10 సంవత్సరాలు మా నరకం అనుభవించాం సార్. మాకు హెల్త్ పాడు. ఎందుకని మరి ఇంత నరకం అనుభవిస్తున్నా మీరు గాని రాస్తులను గాని ఎందుకు భరించాల్సి వచ్చింది? ఎందుకు అంతగా ధైర్యం చేయలేకపోయారా? అదే ఇప్పుడు ఇక్కడ నువ్వేం అయితే లీగల్ గా వెళ్ళాలి. ఓకే, మరో రకంగా మేము చేయగలిగే అవకాశం ఉండేవాళ్ళం కాదు, మాకు తెలియదు. లీగల్ గా వెళ్ళి ప్రొసీడ్ అవుదాం అంటే వీడేం భయపడేవాడంటే, లీగల్ వెళ్తే రచ్చ అయిపోతుంది. తనైతే ఎప్పుడు బ్లాక్మెయిల్ చేసేది, ప్రెస్కి వెళ్ళిపోతాను, నాతో చాలాసార్లు ప్రెస్కి వెళ్తాను, లేకపోతే ఏం చెప్పడానికి ప్రెస్కి వెళ్ళి ఏం చెప్తారు అంటే అదే ఉండదు, ప్రెస్కి వెళ్తాను అంటే చేస్తాను అంతే. దాని మీనింగ్ ఏంటంటే మీరు చెప్పేదాన్ని బట్టి టార్చర్ పెట్టేది ఆమె, ఇబ్బంది పెట్టేది ఆమె, ఖర్చు అంతా రాస్తారనే భరిస్తున్నాడు, అత్తమామ మీద గౌరవం లేదు, ఇదంతా మీరు చెప్తున్నారు. టార్చర్ అయితే అటువైపు నుంచి ఈమెం చెప్తుంది ప్రెస్కి వెళ్ళి ఏదో వీళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారను అంటే, రాస్తాడు మీద మా మీద మేము తనని టార్చర్ చేస్తున్నట్టుగా ఏదో మరి ఏం చేస్తారో తెలియదు, భయపెట్టేది. హీరో కాబట్టి ఇతను ఏం భయపడేవాడు అంటే రెప్యుటేషన్ దెబ్బతింది. 3 సినిమాలు హిట్ అయిపోయాయి, అప్పుడు హ్యాట్రిక్. ఆ తర్వాత నుంచి సినిమాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. కెరీర్ ఎక్కడ పోతుందో, అవకాశాలు ఎక్కడ రావు, ఇవన్నీ బయటకు వస్తాయని భయంగా బతికేడు సార్.